అసలు అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళ బ్యాచ్కి తెలియట్లా. నిన్న హర్యానా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలో చెబుతున్నాడు, నీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరంటే సిబిఎన్ సార్ అని చెబుతున్నాడు. ఆయన ఎంతో ముఖ్యమంత్రులకి ఆదర్శంగా ఉండి ఎంతమందో, ఇంకా మనం చాలా ఇంటర్వ్యూల్లో నేను చూస్తానే ఉంటానండి ఊరికే ఫోనుల్లో కూడా, చూసినప్పుడు వాళ్ళు చెబుతారు ఒక్కొక్కళ్ళు ఆంధ్రప్రదేశ్కి సిబిఎన్ ఉన్నాడుగా ఏందో వాళ్ళకి తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాంటి క్రేజ్ ఉండి చంద్రబాబు నాయుడిని వీళ్ళన్ని తిడుతున్నారు లేచిన కానించి. నువ్వు చచ్చిపోరాదా, నువ్వు ముసలాడివి అయ్యావు, నువ్వు ఉంటావా, అసలు పేరిన్నా అని మొన్న కూడా తిడుతున్నాడు, ఇంక ముసలాడు అయ్యాడు అని చెప్పి. మరి ఆ ముసలాయనే ఇవాళ అంతంత దూరం వెళ్ళి పారిశ్రామిక బతిలాడుతున్నాడు, మా రాష్ట్రం రండి పెట్టండి పెట్టుబడులు అని చెప్పి. ఆయనకు అవసరం లేదు నిజం మాట్లాడాలంటే. ప్రాజెక్టులను తీసుకొచ్చి అమరావతిలో పెడతారని చెప్తున్నారు అంటున్నారు. ఏం పెడుతున్నారు మాకు? ఇవాళ అసలు పెద్ద పరిశ్రమ కియా వచ్చింది, అది అక్కడికే వచ్చింది కదా. మరి వాళ్ళకి ఇవాళ ఎల్జీ మొత్తం అక్కడికే గూడ్స్ మొత్తం వచ్చింది. శ్రీ సిటీ అంత ముందే పెట్టారు, సోలార్ పార్క్ పెట్టారు, మీకు విమానాశ్రయాలు మీకు కూడా కడతామంటున్నారు. ఇంకా ఇప్పుడు ఈయన పులివెందులు డెవలప్ చేయాలంటే మరి ఎమ్మెల్యే మాత్రం, పులివెందులు ఎమ్మెల్యే ఏమంటున్నాడు, శాలువా కప్పాల్సింది పోయి చంద్రబాబుకి సన్మానం చేయాల్సింది పోయి ఇంకా తిడతండే జగన్మోహన్ రెడ్డికి, చేయటానికి లేదు నువ్వు ఎక్కడా కూడా అమరావతి అని చెప్పి మా మీద బురద పూసి. ఇక్కడ రైతులు బాధపడతారు, ఎంతమంది రైతులు ఉండారని కూడా లేకుండా ఎవరి మీద అండి ఆయన కక్ష సాధిస్తుంది? మా మీద. నువ్వు ఆంధ్ర మీద సాధిస్తున్నావు, ఎందుకంటే నీకు విశాఖపట్నం కాగింజంటి వస్తుంది, మరి ఇంకోటి ఏదో మాలు లల్లు వస్తుంది, ఇవన్నీ వస్తున్నా కూడా నువ్వు అక్కడ మీరు ఎక్కిరెత్తండ్రి. నువ్వు కట్టిన వాళ్ళ 400 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టి దాన్ని ఏం చేయాలో తెలియక తల్లబొట్టుకున్నావు, దాని కరెంటు బిల్లు గట్లా చస్తున్నావు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు రుషికొండ దగ్గర. ఇంకా నువ్వేం చేస్తావు, నువ్వేం చేయాలని అక్కడ ఉంటా 30 ఏళ్ళు నేనేనని బాగా ఫిక్స్ అయిపోయి పథకాలు బాగా ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ వేయలేదు. అయ్యో నీ ఓటర్లు ఏమైపోయారు, నీవేమైపోయారు అంటాడు ఒక జర్నలిస్ట్, ఒక ఆయన పాపం ఛానల్లో. ఏమైపోయారు, నీకు సభకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు, నీ ఓట్లు ఏమైపోయినాయి అంట. ఏమైపోయినాయి ఎతకపోయారు, సోది అడగాల్సింది అందరు కలిసి. ఓడిపోయిన వాళ్ళు అందరూ ఆ 11 మంది ఎవరో చూడు, అసెంబ్లీకి వచ్చి పోరాట పట్టిమ లేదు వీళ్ళకి. అసెంబ్లీకి వస్తున్నారా అండి, వెనకో ముందో? నీకు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటున్నారు. చిన్నపిల్లాడు కనుక చాక్లెట్ 4 పార్టీలు 3 పార్టీలు పక్కన్నప్పుడు మిగిలిన పార్టీ మాదే కదా, ప్రతిపక్ష హోదా మాదే అని చెప్తారు. మీదే వచ్చి కూర్చొని ఫైట్ చేయండి. కనీసం గెలిచిన వాళ్ళు 11 నియోజకవర్గాలు 40% ఓటర్లు, వాళ్ళ కోసమన్నా వీళ్ళు వచ్చి ఫైట్ చేయాలి కదా వచ్చి అసెంబ్లీలో. అది కావాలి ఇవాళ అదే అసెంబ్లీలో రేపు రండి, రేపు జరుగుతుంది అంటున్నారు. వచ్చి చంద్రబాబు గారు సింగపూర్లో ఎంత దాసి వచ్చావు అని అడుగు, వచ్చి నువ్వు చంద్రబాబుని అడగండి వచ్చి. ఎవడు కాదన్నాడు మిమ్మల్ని? అసెంబ్లీకి రావటానికి ఇష్టపడరు, వచ్చిన దొంగదానంగా బాటం. అసెంబ్లీలో నుంచునే కెపాసిటీ లేదు నీకు, అసలు అసెంబ్లీలో మాట్లాడేదే లేదు. సినిమా డైలాగులు అండి, వీళ్ళు ఖాళీగుండి 175 మంది 5 ఏళ్ళు 160 మంది 150 మంది సినిమాలు బాగా చూశారు. ఒక్కొక్కడు సినిమా డైలాగులు కొట్టడం. నిన్న ఆయన ఎవరో చదువుతున్నాడు, ఎవరు సతీష్ రెడ్డి అంట, ఆయన కూడా సినిమా డైలాగ్ చదువుతాడు. ఆయన ఏం చేసిందో పక్కన ట్రోల్ చేస్తున్నాడు, నువ్వు కాళ్ళ మీద పడి చంద్రబాబుకి నీళ్ళు ఇచ్చావు ఇవన్నీ ఇచ్చావని. నీకు అంత వద్దయ్యా మీ అందరికి. మీ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్ళేటట్టున్నాడు. ఈ మద్యం స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఊరకు చూపిస్తున్నారు, కానీ అసలు బిగ్ బాస్ ఆయనేనని అందరికి. బిగ్ బాస్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యింది ఆయనకు అనుసరణలోనే ఉంటారండి ఎవరైనా సరే. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రోజా కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రకం గొంతు చించుకునేది, ఆయన జైలు పోతే మా పార్టీ పగ్గాలు ఏమన్నా ఎత్తారేమో, పార్టీలో కీలకంగా ఉండొచ్చు అని నిన్న అసలు ఇన్నాళ్ళు లేని గుడివాడ అమర్నాథ్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఒక వారం నుంచి. పార్టీ పగ్గాలు ఇస్తే మనం ముందు కూరుకుదాము, ఆయన ఎటు జైలు పోతామని ఫిక్స్ అయిపోయారు. ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. రోజా ఎంత చేసిందో అందరూ తెలుసు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఆడవాళ్ళనేంటి మగాళ్ళనేంటి అమరావతి ఉద్యమం చేసి ఆడవాళ్ళు కూడా నీ మొగుళ్ళు గాజులు దొరుకుకొని వెనక కూర్చుంటే ఆడవాళ్ళు ముందుకు వచ్చారని మమ్మల్ని అందండి ఆవిడ. మాకు మహిళ అయ్యుండి అంటే మా మొగుళ్ళు గాజులు దొడుకొని మేము నీ మొగుడు అసలు కనపడగా మా మొగాళ్ళు వెనకన్నా ఉండారు మా వెనక. నీ మొగుడు అసలు నీ వెనకుండాడో పక్కన చచ్చాడో ముందుండాడో ఎవడికి తెలియదు. ఏదో పండగల పబ్బాలప్పుడు చీర పంచి పాప రెడీ అయి తిరుపతి పోయామని రెడీ అయి తప్పితే ఏనాడు ఆ మొగుడు స్థానం లేదు నీకు అక్కడ. నువ్వు సినిమాల్లో ఉండి సినిమా యాక్షన్లు చేసి ఎవరినన్నా అంటే ఏడుతా, ఎవరన్నా నిన్నంటే నీ దాకొస్తే ఏడుతున్నావు. మరి వాళ్ళని అన్నప్పుడు నువ్వు లేదా మమ్మల్ని ఎన్ని అన్నావు, ఆడాలని ఎన్ని అన్నారు. వాచీలు పెట్టుకొని ఐఫోన్లు ఉంటాయి. మా అత్తగారి సొమ్ము మా అమ్మగారి సొమ్ము పిల్లలు కొనిస్తేనో పెట్టుకుంటాం, ఇది జరుపుకుంటాం, దర్జాగా ఉంటాం. అంతేగాని ఎవడు మీ సొమ్ములు ఏమీ లేదుగా, మీ ఇళ్లలో వాళ్ళ సొమ్ములో లేకపోతే మీ ఆయన కష్టపడింది మాకేం దారాదత్తం చేయలేదుగా. మా భూములు పెయిడ్ అసలు ఇప్పుడు మొన్న కూడా అండి 5 ఏళ్లలో ముందుండి ఇంత చేస్తే నన్ను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ జడా శ్రావణ్ కుమార్ అయితే అసలు నా ఫోటో చూపించాం పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతున్నాడు. ఓ రోజు నేను ఆయన మీద మాట్లాడానని
ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అని చెబుతుంటే అసలు నవ్వాలో మాకు ఏడవాలో అర్థం కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళే మిమ్మల్ని ఒక ఉద్యమం నడిపించారని చెప్పి అంటారు. మీ వెనకున్నది వాళ్ళే అని చెప్పి అంటారు. నిజంగా మీ వెనక వాళ్ళే ఉన్నారు? ఎంత తీసుకున్నారు మీరు ఉద్యమంలో? అదే చెబుతున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు పదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండారు అన్నారు. జేఏసీ వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కాదండి. మా అమరావతి జేఏసీ వాళ్ళు 29 వాళ్ళు అన్ని పార్టీలు కలిపి ఏర్పడ్డాయి. ఆ జేఏసీ వాళ్ళే నడిపించారు మమ్మల్ని. అది వాళ్ళు పొలాలు ఉండ రైతులే. తలా ఎకరానికి మేము కూడా 8,000 వేసుకున్నాం నీళ్ళ పొలాలకి సందాలు. ఇటు పొలానికి 5,000 వేసుకున్నారు ఎకరానికి. అది కోర్టుకు కావాలన్నప్పుడల్లా 2 సార్లుగా 3 సార్లుగా తీసుకున్నారు. డబ్బులు కావాలి, కోర్టులు డబ్బులు కట్టాలి. నువ్వు అంత పెద్ద టాప్ 10 లాయర్లలో పెడుతున్నావు. నువ్వు హైకోర్టుకైనా సుప్రీం కోర్టుకైనా రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంతోషం వేసింది. రాజధానిలో ₹1 పెడతానికి నువ్వు ఇష్టపడలేదు, కానీ కోట్లు లాయర్లకు పెట్టాడు ఆయన. తీసుకొచ్చావు. మరి అంత లాయర్లు ఎదుర్కొనే సత్తా మాకుందండి రైతులకి. కౌలు ఎప్పుడు కౌలు కూడా వేయలే మాకు అసలు. 2 ఏళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 2 ఏళ్ళు కౌలు వేసాడు. ఫారెస్ట్ అసైన్డ్ అని 3 ఏళ్ల కౌలు కూడా ఆపాడు ఒక్కొక్కరికి. వాళ్ళకి మొత్తానికి ఆయన వచ్చిన తర్వాత వేసాడు. ఈ సంవత్సరం కౌలు మొన్న వేసారు. అసలు కౌళ్ళు కూడా వేయలే వీళ్ళు. కౌలు వేయగానే కోర్టులు పోతున్నారు, డబ్బులు తీసుకొని 50 కేసులు పెట్టాడండి మా మీద ఈ రైతులు. ఈ రాజధాని ఉద్యమాలు మీపై ఎన్ని కేసులు ఉన్నాయి? మా మీద అయితే 25 కేసులు ఉండయండి. కొన్ని కొట్టేశారు. ఇప్పుడు ఇంకా ఉండయి, తిరుగుతున్నాం. కొన్ని ఆన్లైన్ లో ఉండే ఇంకా రాలేదు తీర్పు. అదే క్లియరెన్స్ లెటర్ అంటున్నారు. ఇవన్నీ కూడా చూడాలండి. మరి వెళ్తున్నాం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు కదా. ఏ కేబినెట్ మీటింగ్ లోనో సంతకం పెట్టి తీసేయండి అంటానికి చట్టం అది పని అది చేసుకుపోయిద్దిలే, అందరు వెళ్ళండి అమ్మ తీసేస్తాడు అంటున్నాడు ఆయన. అనిత గారికి ఇచ్చొచ్చాం, హోమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్. వెళ్తా తీస్తారులే వెళ్ళండి అని చెబుతున్నారు లోకేష్ గారు కూడా. అట్టాగే కోర్టులకి వెళ్తున్నాము. ఆయన జడ్జి గారేమో అందరూ ఒకసారి వస్తే తీసేస్తాం చూద్దాం అంటున్నారు. మరి ఏది ఇంతవరకు దీల మొన్నే తీస్తామన్నారు, వెళ్ళాంగా నేను దీల మళ్ళీ సెప్టెంబర్ 1 వాయిదా వేశారు. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో మహిళలు అనేక ఉద్యమాలు చేశారు. ఆ టైంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడి ఎలాంటి కష్టం పడ్డారు మీరు? లాఠీ దెబ్బలు కానీ ఎండలకు లాఠీ దెబ్బలే అండి. ఇదిగో చెవు అంతా నాది లాగి పారేసాడండి పోలీసులు. అయితే కుట్టించుకున్నా నేను అయిపోయిన తర్వాత. అసలు నమ్మరు చెప్తే. అవి ఇంకా కొన్ని అసలు మా జుట్టు ముందేమో ఆడవాళ్ళ నుంచో పెట్టేవాళ్ళు రోప్ పట్టుకొని. కానీ లేడీ కానీ పేరుకి వెనక అంత మగవాళ్ళే నుంచునేవాళ్ళండి. ఈ ఆడవాళ్ళు మేము ఉంచుంటే యువతల వీళ్ళు నెట్టడం, వాళ్ళు వెనక నుంచి ఇంకా నెట్టడం. అందితే ఈ జుట్టు కూడా పట్టుకొని లాగేవాళ్ళు అండి. గిచ్చేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. నిజంగా ఈ ఆడవాళ్ళు కూడా గిచ్చేవాళ్ళు, బూతులు కూడా తిట్టేవాళ్ళు మమ్మల్ని. అయితే బూతులు కూడా తిట్టేవాళ్ళు. అసలు ఏంటో వాళ్ళకి మా మీద ఇసుకొచ్చి బూతులు తిట్టేవాళ్ళు. అదేనమ్మా బూతులు తిడుతున్నావంటే వెళ్ళిపోయేది. అసలు నేమ్ ప్లేట్లు కూడా లేని వాళ్ళు వచ్చేవాళ్ళు కొంతమంది. అస్సలు లేని వాళ్ళు చాలా మంది వచ్చారండి. మా ఉద్యమంలో మేము బాగా చేసేటప్పుడు ఈ పోలీసుల్ని పిలిచి ఎంతసేపటికి అనగదొక్కాలని చూశాడు ఉద్యమం జగన్మోహన్ రెడ్డి. పోలీసులు ఉక్కు పాదాలు నిజంగా ఆడాళ్ళం. ఇంట్లో గంటలు తిప్పే మేము లాఠీలకు అడ్డం పెట్టాల్సి వచ్చింది. మా చేతులు గంటలు తిప్పి పిల్లల్ని సంధాయించుకుని చేతులు లాఠీలకు అడ్డం పెట్టాల్సి వచ్చింది. పెళ్లిళ్ళకి పేరంటాలే తప్ప ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళం. పోలీసులు వస్తుంటే ఉరకాల్సి వచ్చిందండి. కంపలేంటి కట్లేంటి కూడా వాళ్ళు ఎమడబడే వాళ్ళు కొడతానికి కూడా కర్రలు తీసుకొచ్చి ఆడవాళ్ళు కూడా ఉరకాల్సి వచ్చేది. ఇన్ని పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా మహిళలకు పెద్ద పేట అతన్ని ఏ మొహాలు పెట్టుకొని చూతారని వాళ్ళు పక్కన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలకు బాగా గౌరవం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు. మీరు ఇచ్చింది ఏ మహిళకి ఇచ్చారండి? మమ్మల్ని ఏ రకంగా ఇచ్చారు? పాదయాత్రలు పోతే టాయిలెట్లు కూడా తీసేశారండి. మేము వెళ్తుంటే టాయిలెట్లు వచ్చాయి వెనక, టాయిలెట్లు కూడా తీసేసారు పోలీసులు. తీసేపిచ్చి ఇరగొట్టి ఇసి అవతల బారేశాడు. ఆ మెట్లు పైకి ఎక్కేతో తీసేస్తే ఎట్లా వెళ్తామండి ఆడవాళ్ళం మేము? చాలలో ఏంటి అసలు ఆ బాధ ఏంటి, ఆ కథ ఏంటి? నిజంగా మేమండి అప్పుడు ఎట్లా వెళ్ళామంటే మా ఆవేదన మాకు అట్లా అనిపించింది. అయ్యో పొలాలు పోతే ఎట్లా, మనం ఎట్లా అని చెప్పేసి వెళ్ళాం. కానీ లేకపోతే మేమేనాడు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళాలి. నిజంగా నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను. నమ్మినా నాకు విజయవాడ పెరిగాను పరిస్థితి. లోపల నేను అసలు పెరగను కూడా. నిజంగా తెలియదు. మా ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి వస్తారు, ఆయన కొంతమంది వెళ్తారు షాపింగ్ ఇష్టపడేవాళ్ళు. కానీ మా ఇంట్లో అయితే అసలు నేను వెళ్ళను కూడా. ఎవరన్నా అన్నా కూడా నవ్వుతారు. విజయవాడ తెలియదు అంటారు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నువ్వు ఎంత దూరం ఉంది విజయవాడ.